కీర్తిశేషులు గడ్డం శివరామయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, కుమారుడు, కోడలు యశ్వంత్ కుమార్ ప్లస్ దీక్ష, భార్య సుజాత, కుమార్తెలు కౌసల్య, కమల, మనవరాలు హర్ష, బావమరిది మాగంటి ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గీతామాయి వృద్ధుల ఆశ్రమం నందు ఉదయం వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి దగ్గరుండి కీర్తిశేషులు గడ్డం శివరామయ్య గారి బావమరిది మాగంటి ప్రసాద్ మరియు వారి స్నేహితులు 203 డిస్టిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, చెంచయ్య, శివయ్య, తమ్మినేని పాండు పాల్గొని కీర్తిశేషులు గడ్డం శివరామయ్య గారి పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. మనందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మన గడ్డం శివరామయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా వారందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలమ్మ. మరి ఈరోజు మన గడ్డం శివరామయ్య గారి యొక్క ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడ సేవా కార్యక్రమం చేయడానికి విచ్చేసినటువంటి మన మాగంటి ప్రసాద్ అన్న గారికి, లయన్స్ క్లబ్ బాకర్స్ క్లబ్ గవర్నర్ గారు అయినటువంటి మన బలరాం నాయుడు గారికి, అదేవిధంగా మన చెంచన్న గారికి, శివన్న గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గడ్డం శివరామయ్య గారి యొక్క ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క జూలై 26వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం ఆహారము, మరి అదేవిధంగా ఉదయం కూడా అల్పాహారాన్ని అందించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు. మరి వారందరూ కూడా ఆ భగవంతుని మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మీరందరూ కూడా ప్రతినిత్యం ఆ భగవంతుని ప్రార్థించడమా. మరి అదేవిధంగా శివరామయ్య గారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా మీరు ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గడ్డం శివరామయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా బావగారు శివరామయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా బాలాజీ నగర్ లోని గీతామయ్య వృద్ధులాశ్రమం నందు వృద్ధులకు, బాలలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం అనేది. దీనికి ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆయన మా ఆత్మశాంతి కొరకు వీళ్ళకి భోజనం, టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి గాను మా అక్క అయినటువంటి సుజాత గారు, మా మేనల్లుడు యశ్వంత్ కుమారు, దీక్షత్, వాళ్ళ కూతుర్లు కౌసల్య, కమల, మనవరాలు ఆర్య, వీళ్ళందరూ ఆయనకి మనశ్శాంతిగా కలగాలని కోరుకుంటున్నారు, దివాళనిపిస్తున్నారు. బాలాజీ నగర్ లో ఉన్న గీతామయ్యి వృద్ధులాశ్రమము, దాని అధినేత తమ్మినేని పాండు, ఆమె పేరు సరళ, వాళ్ళిద్దరు కూడా బాగా ఇక్కడ పనిచేస్తూ నీట్ గా చేస్తున్నారు. ఈ సందర్భముగా గడ్డం శివరామయ్య గారి 2వ వర్ధంతి సందర్భముగా ఈ రోజు ఇక్కడ గడ్డం శివరామయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బావమరిది అయినటువంటి మాగంటి ప్రసాద్ గారు ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఇక్కడ ఉన్న వృద్ధులకి అందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్. ఆ 2వ వర్ధంతి సందర్భంగా నాకు కూడా ఆయన శివరామయ్య గారు బావ అవుతాడు. ఈ సందర్భంగా మా మిత్రులందరూ బెల్లం చెంచయ్య, కాగులు శివయ్య అందరం కూడా వచ్చి ప్రసాద్కి తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. శివరామయ్య గారి ఆత్మ శాంతి కలగాలని ఈ పెద్దలు అందరి మధ్య ఆయన పేరు తలుసుకొని ఈ 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఆత్మశాంతి ఉండాలని ఘనమైన నివాళి అర్పిస్తున్నాము. గడ్డం శివరామయ్య గారి 2వ వర్ధంతి.